హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గోల్డ్ లోను తీసుకునే వారికి అంటే బంగారంతో రుణాలు తీసుకునే వారికి ఆర్బీఐ అదిరిపోయే శుభవార్త. ఇక నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల బంగారు రుణాలకు సంబంధించి 3 కీలకమైన కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బంగారు లోన్లను తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను అందించనున్నాయి. ఇక పాత పద్ధతులతో పోలిస్తే ఈ కొత్త మార్పులు రుణగ్రహీతలకు ఆర్థికంగా మరింత వెసులుబాటును, భద్రతను కల్పిస్తాయి. ఇక మొదటి ప్రధాన మార్పు లోన్ టు వాల్యూ నిష్పత్తికి సంబంధించింది. ఇదివరకు బ్యాంకులు బంగారు విలువలో 75% వరకు మాత్రమే రుణంగా ఇచ్చేవి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఎల్టీవీ నిష్పత్తిని 75% నుంచి 85%కి పెంచారు. దీని అర్థం 1 లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే మీరు ఇప్పుడు 85,000 వరకు రుణం పొందవచ్చు. అయితే ఈ 85% ఎల్టీవీ నిష్పత్తి అన్ని రుణాలకు వర్తించదు. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మీరు 2.5 లక్షల కంటే తక్కువ రుణం తీసుకున్నట్లయితే 85% ఎల్టీవీ వర్తిస్తుంది. ఒకవేళ రుణం 2.5 లక్షల నుండి 5 లక్షల మధ్య ఉంటే ఎల్టీవీ నిష్పత్తి 80%గా ఉంటుంది. 5 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఎల్టీవీ నిష్పత్తి పాత నిబంధనల ప్రకారం 75%గానే కొనసాగుతుంది. ఈ బహుళ శ్రేణి పద్ధతి వివిధ రుణగ్రహీతల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇక రెండవ కీలక నిబంధన టాప్ లోన్ల మంజూరుకు సంబంధించింది. ఇకపై ప్రతి బ్యాంకు గోల్డ్ లోన్లపై టాప్ లోన్లను తప్పనిసరిగా అందించాలి. టాప్ లోన్ అంటే ఇప్పటికే మీరు తీసుకున్న బంగారు రుణానికి అదనంగా మరికొంత మొత్తాన్ని రుణంగా పొందటం. ఈ అదనపు రుణానికి కూడా మీరు గతంలో తాకట్టు పెట్టిన బంగారమే సెక్యూరిటీగా ఉంటుంది. ఇది రుణగ్రహీతలకు అదనపు నిధులు అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ టాప్ లోన్లను పొందటానికి ఒక ముఖ్యమైన షరతు అయితే ఉంది. మీ సిబిల్ స్కోరు బాగుండాలి. మంచి క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు ఈ టాప్ లోన్లను మంజూరు చేస్తాయి. ఇక మూడవది, గోల్డ్ లోను తిరిగి చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వటంలో జాప్యాన్ని నివారించడానికి ఆర్బీఐ కఠినమైన నిబంధనను తీసుకొచ్చింది. లోను మొత్తం క్లియర్ అయిన తర్వాత బ్యాంకులు 7 పని దినాలలోపు బంగారాన్ని రుణగ్రహీతలకు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంకు ఈ గడువులోగా బంగారాన్ని తిరిగి ఇవ్వటంలో విఫలమైతే 7 రోజుల గడువు ముగిసిన తర్వాత ప్రతి రోజుకు 5,000 పెనాల్టీగా రుణగ్రహీతలకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు 10 పని దినాల తర్వాత బంగారాన్ని తిరిగి ఇస్తే అదనంగా జాప్యం చేసిన 3 రోజులకు గాను బ్యాంకు 15,000 రూపాయలు అంటే 3 రోజులు ఇంటూ 5,000 పెనాల్టీగా చెల్లించాలి. ఈ నిబంధన రుణగ్రహీతలకు భద్రతను, మనశ్శాంతిని అందిస్తుంది. బ్యాంకులకు బాధ్యతను పెంచుతుంది.